హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ చేసిన తర్వాత దానికి ప్రాపర్ సెట్టింగ్స్ అనేది ఎట్లా ఆన్ చేసుకోవాలి. సో అవన్నీ ఆన్ చేయకపోతే మాత్రం మీ ఛానల్ అనేది గ్రో అవ్వదన్నమాట. ఇన్కేస్ మీకు కానీ ఛానల్ ఆల్రెడీ ఉండుంటే మాత్రం ఈ సెట్టింగ్స్ అన్ని మీరు ఆన్ చేసుకున్నారు లేదో, ఎస్ఈఓ అనేది ప్రాపర్గా చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. ఆ విధంగా మీరు కానీ ఛానల్ కానీ ముందుగానే ఉన్నట్లయితే ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే దాన్ని ప్రాపర్ సెటప్ అనేది చేశారు లేదో ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఈ వీడియో చూసి ఒకవేళ చేసుకోకుండా ఏ సెట్టింగ్స్ కానీ మీరు కానీ ఆన్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి అన్ని ప్రాపర్గా ఆన్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్ అనేది చాలా ఎక్కువ మంది క్రియేటర్స్ అనేది అయ్యారు. సో మనకు వ్యూస్ అండ్ మన ఛానల్ అది గ్రో అవ్వాలంటే చాలా టైం పడుతుంది. బట్ అదేవిధంగా ఫాస్ట్గా మన ఛానల్కి వ్యూస్ ఎక్కువ రావాలి అండ్ గ్రో అవ్వాలంటే మాత్రం ప్రాపర్ సెటప్ అనేది మనం చేసుకోవాలి. అట్లయితేనే యూట్యూబ్కి అనేది మన ఛానల్ ఏంటి, మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నాం ఏంటి అనేది యూట్యూబ్కి క్లియర్గా తెలుస్తుంది. మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కొత్త కొత్త క్రియేటర్స్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ మీ ఛానల్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఏ క్రియేటర్ అయినా సరే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ క్రియేట్ చేసిన వెంటనే మీ ఛానల్ అది ఈ సెటప్ అన్ని చేసుకున్నట్లయితే మీ ఛానల్ అది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడైతే స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను కనుక ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు ఆన్సర్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా సరే మీకు ఇక్కడ మాట చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ది క్రియేట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏంటంటే యూనిక్ ఈమెయిల్ ఐడి ఉండాలి అండ్ దాని తర్వాత యూనిక్ నేమ్ కూడా ఉండాలి. సో యూనిక్ నేమ్ అంటే ఏంటంటే ఏదైనా సరే మన ఛానల్ నేమ్ అనేది సెర్చ్ చేసిన వెంటనే మన ఛానల్ అనేది డిస్ప్లే అవ్వాలన్నమాట. ఈ విధంగా ఉండేటట్టు యూనిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్నీ ప్రాపర్గా నేను ఎట్లా జీమెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత యూట్యూబ్ యూనిక్ నేమ్ అనేది యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత దానికి ప్రాపర్ సెట్టింగ్ ఎట్లా ఆన్ చేసుకోవాలి అండ్ ఎస్ఈఓ కూడా ప్రాపర్ ఎట్లా చేసుకోవాలి అనేది దీని గురించి ఇక్కడ నేను మీకు క్లియర్గా స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. ఆ విధంగా ప్రాపర్ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ కానీ మీరు కానీ ప్రాపర్గా సెట్టింగ్స్ కానీ ఆన్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఏంటంటే ఈ 2025 వచ్చేసరికి యూట్యూబ్ క్రియేటర్స్ అనేది చాలా ఎక్కువ మంది అయ్యారు. క్రియేటర్స్ అనేది చాలా ఎక్కువ మంది అయ్యారు కనుక మనకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా వ్యూస్ రావాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అనేది ప్రాపర్ సెట్టింగ్స్ అనేది ఆన్లో ఉండాలి. అట్లా అయితేనే మన వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మన వీడియోకి బూస్ట్ అనేది దొరుకుతుంది అండ్ ఎక్కువ మంది క్రియేటర్స్కి మన ఛానల్ అండ్ మన వీడియోస్ అనేవి సజెస్ట్ చేస్తుంది అనమాట. మన వీడియోస్ కానీ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ ఎక్కువ మంది ఎక్కువసేపు స్పెండ్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఏ విధంగా ప్రాపర్ సెట్టింగ్స్ ఎట్లా ఎస్ఈఓతో సహా ఎట్లా చేసుకోవాలనేది క్లియర్గా నేను మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్ నేను ఇక్కడైతే ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నా. మీకు నచ్చింది మీరు క్రోమ్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే జీమెయిల్ అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఏ యాప్ ఓపెన్ చేసినా సరే నో ప్రాబ్లమ్స్. నేనైతే ప్లే స్టోర్ నుంచి క్రియేట్ చేయాలనుకుంటున్నాను కనుక ఇక్కడ నేను ప్లే స్టోర్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో రైట్ సైడ్ కార్నర్లో మీ లోగో కనిపిస్తుంది. ఫస్ట్ మెయిల్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అనమాట. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ కార్నర్లో ఒక డాట్ లా కనిపిస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఉంది యాడ్ అండ్ ఆధార్ అకౌంట్ అనేసి, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గూగుల్లోకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయిన తర్వాత మీరు కానీ స్క్రీన్ లాక్ ఏదైనా పెట్టుకుని ఉంటే అది డిస్ప్లే అవుతుంది. దాన్ని ఇట్లా తీసుకోండి. దాని తర్వాత ఆటోమేటిక్గా అది సెట్టింగ్ చేసుకుని ఇట్లా ఒక డిస్ప్లే అనేది మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అందరూ ఒకటి కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏంటంటే బిజినెసా లేక పర్సనల్ అనేసి. ఏదైనా సరే మనం పర్సనల్గా ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే పర్సనల్ ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది. మీకు నచ్చిన టైటిల్ అనేది మీరు ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఏదైతే యూనిక్ నేమ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఛానల్ నేమ్ పైనే మెయిల్ కూడా క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఇస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి వైటీ అనేసి ఇస్తున్నా. దాని తర్వాత సెకండ్ నేమ్ సర్ నేమ్ అనేసి ఉంది కదా, దానిపై ఇక్కడ చూడండి లర్న్ అనేసి ఇట్లా ఇస్తున్నా. దాని తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయ్యి మీ మంత్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూపిస్తుంది. స్పీడ్గా మనం ఇచ్చేద్దాం. ఇక్కడ డేట్ పై క్లిక్ చేసి ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒకటి ఇస్తాను, మీకు నచ్చింది మీరు ఇవ్వచ్చు అనమాట. నేనైతే 10 ఇస్తున్నా. సో మంత్ అనేది ఇక్కడ జూలై ఇస్తున్నా. సో ఇయర్ అనేది మీకు నచ్చింది మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే
ఓకే 1999 ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న. జెండర్ రేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేల్ అనేసి నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూడండి చాలా మీ మెయిల్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకుంటానన్నా నో ప్రాబ్లం. నాకైతే ఫస్ట్ ఇక్కడ చూడండి వైట్ లర్న్ 686 అని చూపిస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మీరు సింపుల్గా మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇవ్వచ్చు. నేనైతే నాకు నచ్చింది ఇట్లా ఇస్తున్నా చూడండి. ఓకే ఈ విధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్నా. నెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ లోడింగ్ అయ్యి పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్ సెట్ అయిపోతున్నట్టు కిందికి ఇట్లా స్క్రోల్ చేసి ఎస్ ఐ మీన్ అనేసి దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ కిందికి ఇట్లా స్క్రోల్ చేసి ఐ అగ్రీ పై క్లిక్ చేయండి. మీ జీమెయిల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా యూనిక్గా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది పర్మనెంట్గా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కనుక ఏదైనా సరే యూట్యూబ్ ఛానల్కి సపరేట్ జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకుంటే మంచిదనమాట. దీనికి ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ వీడియోలో దీని గురించి నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనది ఆల్మోస్ట్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది చూస్తున్నారు కదా. సో మన మెయిల్ అనేది క్రియేట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి ఈ విధంగా మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఛానల్ది క్రియేట్ చేసుకోవాలి. కొత్త క్రియేట్ చేసుకోవాలి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లోకి ఇట్లా యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే హోమ్ పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. కింద అక్కడ యూ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ మెయిల్పై అయితే మీరు మెయిల్ అనేది అంటే ఏ మెయిల్పై అయితే మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎన్ని జీమెయిల్స్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. నేనైతే దీనిపై క్రియేట్ చేయాలనుకుంటున్నాను కనుక నాకు కావాల్సిన జీమెయిల్ అనేది నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా కనిపిస్తుంది. మళ్ళీ యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ జీమెయిల్ నేమ్ అని చూపిస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఛానల్ అంతా కింద క్రియేట్ ఛానల్ ఉంది. అక్కడ వెంటనే క్లిక్ చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఎడిట్ దానిపై క్లిక్ చేసి మీ ఛానల్ నేమ్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోండి. నేనైతే ఇదే ఇవ్వాలనుకుంటున్నాను కనుక ఇట్లా సేవ్ పై ఇట్లా క్లిక్ చేస్తున్నా చూడండి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో హ్యాండిల్ కూడా మీరు మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రియేట్ ఛానల్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా మనకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ క్రియేటెడ్ అని వచ్చింది. ఛానల్ అనేది ఈ విధంగా క్రియేట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇట్లా క్రియేట్ అయిన తర్వాత హోమ్ దీనిపై క్లిక్ చేసి మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. మన ఛానల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలి. లేదంటే మన ఛానల్కి గ్రో అనేది ఉండదు, ఎక్కువ వ్యూస్ కూడా రాదనమాట. ఛానల్ గ్రో అవ్వాలంటే యూట్యూబ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమని చెప్తుంది. సో వైటీ స్టూడియో తీసుకొచ్చింది కూడా దానికోసం అనమాట. ఏదైనా సరే వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనం అన్ని సెటప్ చేసుకోవాలి కదా. సో అట్లానే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎస్ఈఓ ప్రాసెస్ అంటే మనకు దానికి కావాల్సిన మనం ఏ కంటెంట్ అయితే చేస్తున్నామో దానికి కావాల్సిన ఎవిడెన్స్ మొత్తం మనం ఇవ్వాలన్నమాట. అట్లయితేనే యూట్యూబ్కి అర్థమవుతుందన్నమాట మన ఛానల్ ఏ కంటెంట్ చేస్తున్నాము ఏంటి అనేది, ఎలాంటి క్రియేటర్స్కి మన ఛానల్ అంటే మన వీడియోస్ అనేది సజెస్ట్ చేయాలి ఏంటి అనేది యూట్యూబ్ క్లియర్గా ఆ యూట్యూబ్ ఆల్గరిథం అనేది అర్థం చేసుకొని ఆ తర్వాత మీరు వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే సజెస్ట్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ చూడండి క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తున్నా. మీకు నచ్చిన బ్రౌజర్ అనేది మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చూడండి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్పై క్లిక్ చేసి చూడండి పైన వచ్చింది ఆల్రెడీ studio.youtube.com అనేసి ఇట్లా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత చాలామందికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియో ఎట్లా ఓపెన్ చేయాలో క్లియర్గా తెలియదు అనమాట. కొందరు ఏంటంటే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ స్టూడియోపై క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ వైటీ స్టూడియోలోకి రీడైరెక్ట్ అవుతుంది అనేసి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియోలోని మీ మెయిల్ ఐడి అనేది కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళు సెటప్ చేసుకుని ఉండాలి. లేదంటే ఆల్రెడీ ఛానల్ది సెట్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ రీడైరెక్ట్ అనేది అయిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కనుక ప్రజెంట్ అయితే నేను మొత్తం బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మెయిల్ ఐడితో మనం క్రియేట్ చేసామో ఛానల్ అంది దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత గెట్ స్టార్టెడ్ పై ఇట్లా క్లిక్ చేసా. ప్రాపర్గా మన సెటప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ క్రోమ్ అనేది నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియోపై ఇట్లా క్లిక్ చేస్తే డైరెక్ట్ వైటీ స్టూడియో ఇక్కడ చూడండి నేను యూట్యూబ్ స్టూడియోపై క్లిక్ చేస్తున్నా. డైరెక్ట్ వైటీ స్టూడియోలోకి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇట్లా చూడండి క్లిక్ చేసాను చూసారు కదా రీడైరెక్ట్ అనేది అయిపోయింది అనమాట. ఈ విధంగా మీకు వస్తే మాత్రం మొత్తం బ్యాక్ వచ్చండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత దీనిపై ఇట్లా ఒత్తి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు స్టూడియో అనేది
అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే సిస్టంలో మనం ఎట్లయితే ఓపెన్ చేస్తున్నామో ఆ విధంగా ఓపెన్ చేస్తుంది. ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా, చూసారు కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి కంటిన్యూ టు స్టూడియో అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వైటీ స్టూడియో అది మనకు డెస్క్టాప్ మోడ్లో ఆన్ అయిపోతుంది అనమాట. చూడండి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేస్తా. సో కొత్తగా ఛానల్ అనేది ఈ విధంగా మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్న వీడియో అనేది కాస్త లెంత్ అయినా పర్లేదు, బట్ ఏంటంటే మీరు ప్రాపర్ సెటప్ అనేది చేసుకోండి, అట్లా అయితే మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి అన్ని నెక్స్ట్ పై నేనైతే ఇట్లా క్లిక్ చేసాను, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ పై క్లిక్ చేసా. సో క్లిక్ చేసిన తర్వాత అసలైన సెట్టింగ్స్ అనేది మనం ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది మీరు అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రతి ఒక్క డిస్ప్లే అవుతుంది. జనరల్, ఛానల్, అప్లోడ్ డిఫాల్ట్, పర్మిషన్, కమ్యూనిటీ మానిటరేషన్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ ఇక్కడ అన్నీ ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్పై ఇట్లా నెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఓకే, అన్నీ ఇట్లా క్లోజ్ చేసాం. సో జనరల్ దీనికి వస్తే మాత్రం అది కరెన్సీ అనేది మనకు యూఎస్ డాలర్లో వస్తుంది కనుక యూఎస్డీలోనే ఇట్లానే ఉంచండి. ఛానల్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫో ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ కంట్రీలో నుంచి వీడియో అయితే చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇండియా నుంచి చేస్తున్నాను కనుక ఇండియా అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్లా కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇండియా ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది కనుక ఇండియా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఈ కీవర్డ్స్ అనేది ఉంది కదా, దీనికోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏంటంటే దానికి ఒక చిన్న ప్రాసెస్ చేయాలి, ఎందుకంటే ప్రాపర్ సెటప్ కావాలంటే మనకు ప్రాసెస్ అనేది చేసుకుంటూ పోవాలి. అట్లా అయితేనే మన ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక డిస్ప్లే అవుతుంది చూడండి. డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మ్యాడ్ ఫర్ కిడ్స్ అంటే ఏంటంటే మీరు కానీ కిడ్స్ కోసం వీడియో అయితే చేస్తున్నట్లయితే చేస్తున్నారా అని అడుగుతుంది అనమాట. అంటే మీరు కిడ్స్ కోసం వీడియో అనేది చేస్తున్నారా లేక మామూలు చేస్తున్నారా, అది పెద్దవాళ్ళ కోసం అనేది అది అక్కడ అడుగుతుందనమాట. మీరు ఇక్కడ పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కానీ కిడ్స్ కోసం మీరు వీడియో చేస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి మిడిల్లో ఒక ఆప్షన్ ఉంది, ఏంటంటే నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మ్యాడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇంకా కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్యూచర్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ ఏంటంటే మీకు తర్వాత నెక్స్ట్ వీడియో నేను చెప్తాను. ఏంటంటే మొబైల్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకోవాలి, ఐడి కార్డ్ ఎట్లా యాడ్ చేయాలి ఏంటి అనేది, ఎందుకంటే ఇప్పుడే చేస్తే మాత్రం వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కనుక మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ సెటప్ అయితే ఓకే. అప్లోడ్ డిఫాల్ట్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ ఏదైతే మీరు అప్లోడ్ డిఫాల్ట్ అంటే ఏంటంటే మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే అదే టైటిల్ అనేది డిస్ప్లే అయ్యేటట్టు, అండ్ డిస్క్రిప్షన్ అనేది ఉంది కదా, ఇందులో మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే కొందరు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు. కొందరు ఇమోజీస్ పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబర్స్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తారు, వాటికి లింక్స్ కూడా ఇస్తారు కదా, ఆ విధంగా అనమాట. ఇక్కడ కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే విజిబిలిటీ ఉంది కదా, విజిబిలిటీ అనేది దీన్ని మాత్రం మీరు పక్కగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఇది ఒకవేళ తెలియకపోతే మాత్రం వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే డైరెక్ట్ పబ్లిష్ చేసేస్తారు. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ప్రాపర్గా మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది యాడ్ చేసుకోవడానికి కూడా టైం ఉండదన్నమాట. మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లిస్ట్లో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవాలంటే ఈ ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి ప్రైవేట్ అన్లిస్టెడ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి అన్లిస్ట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏదైనా డిఫాల్ట్గా మీరు ట్యాక్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ప్రాపర్గా ఇవ్వచ్చు, బట్ ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీ ఛానల్లోనే ఎటువంటి కంటెంట్ చేస్తున్నారు ఏంటనేది యూట్యూబ్కి తెలియాలి, అండ్ మీకు సరైన క్రియేటర్స్కి మీ వీడియో సజెస్ట్ చేయాలంటే ట్యాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న దాని తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఏంటంటే మళ్ళీ కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీ ఛానల్ అనేది ఏ కంటెంట్ మీద చేస్తున్నారో సో దానికి తగిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీపై ఇట్లా క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే టెక్నాలజీస్ వీడియో చేస్తాను, అంటే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. మీకు నచ్చిన మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉండే కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో లాంగ్వేజ్ అంటే ఏంటంటే మీరు ఏదైతే వీడియో అనేది ఇప్పుడు అవుట్పుట్ ఇస్తున్నారో, అంటే నేను మాట్లాడుతున్న తెలుగులోనే కనుక నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకుంటాను. మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్ దేంట్లో అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం అనేది మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నారు, సో ఏ వీడియో అంటే ఏ లాంగ్వేజ్లో చేస్తున్నారో అది ఆ లాంగ్వేజ్ క్రియేటర్కి మీ వీడియో సజెస్ట్ చేయాలి కనుక ముందుగానే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ చూడండి వీడియో లాంగ్వేజ్పై క్లిక్ చేసి
మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నా. కిందికి ఇట్లా స్క్రోల్ చేసి ఇట్లా తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లానే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అవన్నీ ఏ లాంగ్వేజ్లో మీకు కావాలంటే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు, హిందీ ఆర్ తెలుగు మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. దానికి నో ప్రాబ్లం, సెట్ చేసుకోకండి. సో కిందికి స్క్రోల్ చేస్తే చాలామంది కమెంట్స్ అనేది ఆఫ్ చేసి ఉంటారు. సో ఇట్లా దానిపై క్లిక్ చేసి ఆన్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత ఇంకేం లేదు. సో ఆల్మోస్ట్ మన సెటప్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. సో దాని తర్వాత సేవ్ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ సెటప్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూడండి, నేనైతే ఇట్లా సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత దీనికి ఇంకో సెట్టింగ్స్ కూడా చేసుకోవాలి. ఏంటంటే SEO అనేది అదే ట్యాగ్స్ అనమాట. సో ఛానల్ ఎవరైనా సరే ఏ టాపిక్ పైన సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో డిస్ప్లే అవ్వాలన్నా లేదా మన ఛానల్ అనేది డిస్ప్లే అవ్వాలన్నా సరే సజెస్ట్ చేయాలన్నా ఈ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి డాలర్ సింబల్ కింద ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సెటప్ అనేది వస్తుంది. చూడండి మీ యూట్యూబ్ బ్యానర్ అండ్ దానికి కావాల్సిన ప్రొఫైల్ పిక్ ఏదేదో మీరు చేయాలనుకుంటున్నారో ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాయన్నమాట. సో నేనైతే ప్రెజెంట్ అయితే ఛానల్ బ్యానర్ కానీ లేదా ప్రొఫైల్ కానీ ఏమైతే సెట్ చేయదలుచుకోలేను. దీన్ని ఈ విధంగా ఉంచుతున్నమాట. కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. దీన్ని ఇలానే ఉంచండి. ఉంచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హోమ్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా దీన్ని ఆన్ చేసుకుంటే కొత్త ప్లేలిస్ట్ అండ్ మీరు వీడియో కానీ పాత వీడియోస్ ముందు డిస్ప్లే చేయాలన్నా లేదా కొత్త వీడియోస్ ముందు డిస్ప్లే అవ్వాలన్నా మన ఛానల్ ఎవరైనా చెకప్ చేసినప్పుడు మన న్యూ వీడియోస్ అనేవి డిస్ప్లే చేయాలన్నా దీన్ని ఆన్ చేసుకుని పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు స్టార్టింగ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తున్నాను కనుక ఎటువంటి వీడియో అయితే ప్రెజెంట్ అయితే లేదు కనుక ఏ వీడియో నేను చూపించదలుచుకోలేను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను దీన్ని ఇలానే ఉంచేసి మళ్ళీ సెట్టింగ్స్పై ఇట్లా క్లిక్ చేస్తున్నా. చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్పై ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్పై క్లిక్ చేసా. ఇవన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఎందుకంటే మీరు ప్రాపర్గా సెట్ చేశారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాపర్గా సెట్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి సెట్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి అప్లోడ్ డిఫాల్ట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మళ్ళీ అడ్వాన్స్ సెట్టింగ్స్పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ బేసిక్ ఇన్ఫో. దాని తర్వాత కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ అనేది డిస్ప్లే కావాలంటే మీ ఛానల్ నేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాలి. నేనైతే ఇక్కడ చూడండి YT లెర్నింగ్స్ ఇస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కనుక ఇట్లా ట్యాగ్స్ అని ఇచ్చాను. దాని తర్వాత స్మాల్ లెటర్స్లో కూడా ఇస్తాను. ఓకే, ఈ విధంగా పెట్టుకున్నా. దాని తర్వాత మొత్తం కలిపి కూడా ఈ విధంగా ఇస్తున్నాను అనమాట. ఇట్లా అంటే కొన్ని డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్కరు విధంగా సెట్ చేస్తారు కనుక అలా సెట్ చేసినప్పుడు మన ఛానల్ అనేది డిస్ప్లే కావాలంటే ఈ విధంగా ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. ఇది మాత్రం ప్రాపర్గా మీరు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా మీరు పెట్టుకోకుండా ఉంటే మాత్రం మీ ఛానల్ అనేది బూస్ట్ అవ్వదు. నేను ముందే చెప్తున్నాను. ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే దానికోసం అయితే చెప్తున్నాను అన్నమాట క్లియర్గా. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఇంకో ట్యాగ్ అనేది హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇట్లా ఇచ్చాను. దాని తర్వాత ఈ ట్యాగ్ కూడా యాడ్ చేశాను. దాని తర్వాత హౌ టు వైరల్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్. సో ఈ విధంగా మీకు నచ్చిన ట్యాగ్స్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. ఇట్లా నేను కొన్ని ట్యాగ్స్ అనేవి నేను యాడ్ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మన సెట్టింగ్స్ అన్ని కూడా ఇట్లా సేవ్ అనేది అయిపోతుంది అనమాట. ఇలా జూమ్ డౌన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ప్రాపర్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూశారు కదా యూట్యూబ్ ప్రాపర్ సెట్టింగ్స్ అనేది ఎట్లా చేయాలి చూశారు కదా. ఆ విధంగా మీరు సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోండి. అట్లా అయితే మీ ఛానల్ అనేది మంచిగా బూస్ట్ అవుతుంది. ఛానల్ కానీ గ్రో అవ్వకుండా ఉంటే మాత్రం సో ఈ విధంగా సెట్టింగ్స్ అన్ని ఆన్ చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఒక 1 and 2 years అవుతుంది కానీ ఛానల్ గ్రో అనేది లేదు, వ్యూస్ రావట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చూపించిన సెట్టింగ్స్ అన్ని ఆన్ చేసుకున్నారు లేదు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి అని నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే ఛానల్ గ్రో అవ్వాలంటే ఇవి తప్పనిసరిగా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ ఇచ్చిన ప్రతి ఒక్క టూల్స్ అనేవి మనం యూజ్ చేస్తేనే మనకు మంచి వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.